శ్రీ గురుభ్యో నమః. మంత్రజాలము ఇది శ్రీకృష్ణుని కథా విశేషములను, అందులోని ధర్మమర్మములను, తత్వమును, పరమార్థమును మనకు అందచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. ప్రేమామృతమూర్తియగు శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధానంతరము తన నిర్యాణానికి పూర్వము జగత్తులోని జీవుల ఉద్ధరణకై ఒక నిత్య నూతన మార్గాన్ని సంకల్పించాడు. అదే మంత్రజాలము. అటువంటి ఈ గ్రంథములోని విశేషములను మనము చెప్పుకున్నామండి. అయితే ఈ గ్రంథములోని ఆ తత్వము మనకి చక్కగా అర్థమవ్వటము కోసమై ఇంకొక గ్రంథము సహాయము మనము తీసుకుంటూ ఉన్నాము. ఆ ఇంకొక గ్రంథం ఏమిటంటే మంత్రజాల దర్శనము. దీనిని రచించినటువంటి వారు పరమపూజ్యులు, కీర్తిశేషులు, మాస్టారి అంతేవాసి అయినటువంటి శ్రీ బివి నరసింహరాజు గారు. వారు ఈ మంత్రజాలము గ్రంథముపై పరిశోధన చేసి మంత్రజాల దర్శనము అనేటువంటి గ్రంథాన్ని రచించారు. ఆ గ్రంథంలోని అంశాలను కూడా మధ్య మధ్య మనం చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు శ్రీకృష్ణుడు అతని యందు వర్తించిన వ్యూహములు అనే అంశాన్ని చెప్పుకుందామండి. సృష్టికి మూలమును అతీతమును అయిన పరబ్రహ్మమునే నారాయణుడని వేదములలో కీర్తింపబడినది. నారాయణుడు నిష్కలుడు, నిర్వికల్పుడు, నిరంజనుడు అనియు, అతని నుండియే సమస్త దేవతలు లోకములును ఉద్భవించుచున్నవనియు నారాయణోపనిషత్తు వర్ణించుచున్నది. నారాయణుడు సృష్టిగా దిగివచ్చును. అట్లు వచ్చి పనిచేయుటలో 4 వ్యూహములుగా అవతరించునని శ్రీమద్భాగవతము, పాంచరాత్రాగమము తెలుపుచున్నవి. జీవులలో అంతఃకరణ చతుష్టయము వర్తించును. ఇవి 1 మనస్సు, 2 బుద్ధి, 3 చిత్తము, 4 అహంకారము. ఈ 4 జీవులందు ప్రతిబింబములుగా మాత్రమే వర్తించును. వీనికి మూలమైన బింబతత్వములు జగత్తునందు వ్యూహములుగా వర్తించును. అనగా విశ్వమునకు ఈ 4 ఉండుట వలననే జీవులకును గలవు. అయితే విశ్వమందలి ఈ తత్వములు పరమ పరిశుద్ధములు, అంతర్యామిత్వము కలవి. అనగా జీవులందు ఉపాధి వాసన బంధితములగుటచే మలినములగుచుండును. స్వచ్ఛమైన సూర్యబింబము మలినమైన నీటిలో మలినముగా ప్రతిబింబించుట ఎరుగుదుము కదా. విశ్వమునందలి ఈ 4 తత్వ వ్యూహములకు ఈ క్రింద చెప్పబడిన వారు అధిదేవతలు. అందులో మొదటివారు సంకర్షణుడు. ఇతడు అహంకారమునకు అధిదేవత. విశ్వాతీతుడైన నారాయణుడు విశ్వముగా దిగివచ్చుటకు నడుమ, అనగా శుద్ధ చైతన్యమునకును ద్రవ్యమయ జగత్తునకును నడుమ, ఈ 2 నడుమ గల కర్షణము కాలతత్వమే సంకర్షణుడు. కాలము అనంతము. ఇది సంకర్షణుడు అంటే అండి. అంటే నారాయణుడు విశ్వముగా దిగివచ్చుటకు నడుమ ఆ కర్షణముందే, అది సంకర్షణుడు. ఇక 2వ వారు వాసుదేవుడు. ఇతడు చిత్తమునకు అధిదేవత. సర్వభూత నివాసుడై వారి చేష్టల రూపమున తన లీలా వైభవమును విలాసముగా నడుపువాడు. ఈతని ఉపాసించు మంత్రమే ద్వాదశాక్షరి. ఈ మంత్రాక్షరముల విస్తృత రూపమే 12 స్కంద సమన్వితమగు భాగవతము అన్నారండి. ఆ తర్వాత ప్రద్యుమ్నుడు, ఇతడు బుద్ధికి అధిదేవత అన్నారు. ఆ తర్వాత అనిరుద్ధుడు, ఇతడు మనస్సునకు అధిదేవత. ఈ 4 వ్యూహాది దేవతలను
నారాయణుడే అని గుర్తింపవలయును. 4 కార్యములను నిర్వర్తించుటకై నారాయణుడు ఈ 4 తత్వరూపములు ధరించును. సాధు పరిరక్షణకై, లోకకంటకులైన దుష్టుల శిక్షణకై, ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగములందు తాను ధరపై దిగివచ్చుదునని శ్రీకృష్ణుడు గీతలో పలికెను. ద్వాపరాంతమున అసుర ప్రవృత్తులు గల రాజుల బారి నుండి ప్రజాసామాన్యమును కాపాడుటకై శ్రీమన్నారాయణుడు భూదేవి మొరను ఆలకించి శ్రీకృష్ణుడుగా అవతరించనని విష్ణుపురాణ భాగవతాదులు తెలుపుచున్నవి. తన జీవితమునంతయు అఖండ భారత నిర్మాణమునకును సనాతన ధర్మ ప్రతిష్టాపనకును సమర్పించుకున్నవాడై తన నిర్యాణమునకు పూర్వము శ్రీకృష్ణుడు ఒక నిశ్చయమునకు వచ్చెను. కలియుగాంతము వరకు సనాతన ధర్మమును బ్రహ్మజ్ఞానమును కాపాడి కలిధర్మము ఒకవైపు సాగుచున్నను, కలిధర్మము బారి నుండి జనులను కాపాడ సంకల్పించినవాడై మంత్రజాలము అను మహావ్యూహమును ఒకదానిని ప్రవేశపెట్టెను. దుష్టులు ఉన్నారనుకొనుట వలన దురాచారమంతయు జరుగుచున్నదనియు, ఆ భావము తొలగవలెననియు కృష్ణుడు మైత్రేయునకు ఉపదేశించెను. వేణునాదము మూలమున సాన్నిధ్యమును అనుగ్రహించుటను సంకల్పించి కలిసంతారకమైన మార్గమును సంకల్పించి కల్పించెను. దీనినే మంత్రజాలము అని రచయిత పేర్కొనెను. మైత్రేయుని సూక్ష్మ శరీరమును అధిష్ఠించి కలియుగాంతము వరకు జీవులలోనికి విష్ణుత్వమందదలచినవాడు ఆయను అనియు కృష్ణుడు పలికినట్లు రచయిత తెలిపెను. వేణునాదము ద్వారా చార్వాకాశ్రమమును సిద్ధాశ్రమము గావించిన కృష్ణుడు ద్వారకావాసులను, వ్యాస మైత్రేయాది మహర్షులను ఆనంద సాగరమున ఎట్లు ముంచెత్తనో రచయిత అద్భుతముగా వర్ణించి పాఠకులను మంత్రమయ కృష్ణ సాన్నిధ్యమును ప్రసాదించువారైరి. నారాయణుడు శ్రీకృష్ణుడుగా అవతరించిన సందర్భమున పై వ్యూహాది దేవతలను నరదేహములతో దిగివచ్చిరి. సంకర్షణుడే బలరాముడుగా, ప్రద్యుమ్నుడు కృష్ణుని సుతుడగు ప్రద్యుమ్నుడిగా, అనిరుద్ధుడు కృష్ణుని మనుమడగు అనిరుద్ధుడుగా అవతరించిరి. ఇక వాసుదేవుడు స్వయముగా కృష్ణుడే. అయితే విశేషము ఏమంటే ఈ 4 వ్యూహములు కూడా మరలా కృష్ణుని జీవితమున అతని యందు వర్తించినవి. కృష్ణుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యూహముగా వర్తించెను. ముఖ్యముగా నారాయణుడిగా, సంకర్షణుడిగా, వాసుదేవుడిగా వర్తించెను. అతడెప్పుడు ఎట్లు సంభాషించునో నారదాదులే గ్రహింపలేరు. వ్యాసుడు ఆశ్చర్యపడి నమస్కరించుచుండెడివాడు. మైత్రేయులు మాత్రము అదే కక్ష్యలో ప్రత్యుత్తరమిచ్చడివారు. ఒక కృష్ణునిలో 3 కృష్ణులున్నారు. పాదచారియగు కృష్ణుని రూపము సంకర్షణ వ్యూహము. ఆ కక్ష్యలో ఆయన సంభాషణలు చమత్కార భూయిష్టములై కొంటెతనముతో ఆగడముతో కూడియుండును. సత్యభామాదేవిని ఇట్టి భాషణలతో అలరించి ఆమెకు గుణపాఠములు నేర్పెను. తాను ద్వారక చేరగానే తన భార్యలతో సరసముగా ఇట్లు మాటలాడి తాను ఊరలేనప్పుడు కలుగు వేదనను గుర్తు రాకుండా చేసెను. ఒకసారి అర్జునుని బ్రాహ్మణ బాలరక్షణమునకై పంపి అతనికి శరణాగతి నేర్పెను. ఇక వాసుదేవుని సంభాషణలు దుష్ట శిక్షణార్థము, శిష్ట రక్షణార్థము సాగుచు ధర్మస్వరూపములై ఉండును. వాసుదేవ రూపమున అఖిలాండ కోటుల జీవరాశులు ద్రష్ట యొక్క కనులలో మెదలును. కర్మయోగమును అర్జుననుకు ఆదేశించిన గీతాచార్యుడు వాసుదేవుడే. నారాయణుని రూపము
అంగుష్టమాత్ర ప్రమాణమై 1000 మెరపుల కాంతితో పొడగట్టును. నారాయణుని సంభాషణలు యోగ విద్యానుభూతిని వెదజల్లుచుండును. గోపికలతోడి భాషణలు, కొన్ని ఎడల గీతలో భాషణలు, నిర్యాణ సమయమున ఉద్ధవ మైత్రేయులతోడి సంభాషణలు ఇట్టివి. అర్జునుడు గీతాబోధ సందర్భమున 11వ అధ్యాయమున దర్శించినది వాసుదేవునే. ఉన్నట్లుండి ఒక్కసారి 1000 సూర్యుల కాంతి అర్జునుని కనులలో మెరసినది. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుద్ధిత యదిభా సదృశీ స్యాత్ భాసస్తస్య మహాత్మనః. ఇది నారాయణుని సందర్శనము. ఇంతలో నా రూపము మాయమైనది, మరలా వాసుదేవుడు ప్రత్యక్షమాయను. ఈ 3 రూపముల సందర్శనమును శ్రీకృష్ణుడు జ్వాలాకూలునకు అనుగ్రహించెను అని మనకు చక్కగా తెలియచేశారండి శ్రీ బివి నరసింహరాజు గారు. ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం. రేపటి రోజున మనము ఈ గ్రంథానికి సంబంధించిన ఉపసంహారము, ఆ ఉపసంహారము చాలా దివ్యంగా అందించారండి శ్రీ బివి నరసింహరాజు గారు. దానిని రేపటి రోజున చెప్పుకుందాము అని సవినయముగా మనవి చేసుకుంటూ, స్వస్తి వాసుదేవా.